ఆఫ్టర్నూన్ ప్రైమ్ టైం నేను శ్వేత. డీటెయిల్స్ చూద్దాం. తిరుపతి రుయాలో డయేరియా కలకలం రేపుతోంది. డయేరియాతో ఇద్దరు మానసిక వికలాంగులు మృతి చెందారు. పాస్ మనోవికాస్ ఆశ్రమంలో 7గురికి డయేరియా వచ్చింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. తిరుపతి రుయాలో డయేరియా కలకలం రేపుతోంది. డయేరియాతో ఇద్దరు మానసిక వికలాంగులు మృతి చెందారు. ఇదే అంశానికి సంబంధించి రుయా డిఎంహెచ్ఓ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అక్కడ ఉన్నటువంటి ఫుడ్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఆయిల్ కానీ, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కానీ వాళ్ళకి ఏదన్నా ఇన్ఫెక్షన్ వాళ్ళ గోర్లలో ఏమైనా ఉందా అనేసి కూడా అందరినీ కూడా ఎగ్జామిన్ చేసి ఈవినింగ్ అంతా ప్రిలిమినరీ రిపోర్ట్ అని ఇవ్వడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ ప్రకారం గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఫర్దర్గా మేము అనేది ప్రొసీడ్ అవుతాం. ఇప్పుడు 8 మెంబర్స్ ఇక్కడ ఉన్నారు. ఒక ముగ్గురిని ఇప్పుడు మేము అక్కడ ఎగ్జామిన్ చేసాము. వాళ్ళ ముగ్గురు కూడా ఇక్కడికే షిఫ్ట్ చేస్తున్నాము. ఇక్కడ ప్రత్యేకమైన వార్డులో పెట్టి వాళ్ళందరూ కూడా సేవలు అందిస్తున్నాం. డయేరియా డెత్లు ఇప్పుడు బ్రాడ్ డెడ్ కేసులు ఇప్పుడు 2 కేసులు రావడం జరిగింది. ఇంతకుముందు కూడా మన బిఎన్ కంట్రీ మండలంలో ఒక చిన్న బేబీ 2 ఇయర్స్ బేబీ డెత్ కావడం జరిగింది. టోటల్గా 3 కేసులు ఈ 2 monthsలో జరిగిన డెత్లు 3 డెత్లు. దీని మీద ఎక్కడా కూడా రాకుండా కంప్లీట్గా మనము యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ. తిరుపతి రుయాలో డయేరియా కలకలం రేపుతోంది. డయేరియాతో ఇద్దరు మానసిక వికలాంగులు మృతి చెందారు. పాస్ మనోవికాస్ ఆశ్రమంలో 7గురికి డయేరియా వచ్చింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. తిరుపతి రుయాలో డయేరియా కలకలం రేపుతోంది. డయేరియాతో ఇద్దరు మానసిక వికలాంగులు మృతి చెందారు. పాస్ మనోవికాస్ ఆశ్రమంలో 7గురికి డయేరియా వచ్చింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఖైదాంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. సురేష్. రైట్ శ్వేత, ఏదైతే తిరుపతి జిల్లాలో డయేరియా కలకల పరిగెత్తిని చెప్పుకోవాలి. తాజాగా ఇవాళ ఉదయం డయేరియా బారిన పడి చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందిన ఘటన తిరుపతి రూరల్ హాస్పిటల్ చోటు చేసుకుంది. మరో 7గురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. పూర్తి స్థాయిలో వారికి చికిత్స అందినట్టు చెప్తున్నారు. పూర్తిగా హెల్త్ మినిస్టర్ కూడా స్పందించి ఉన్నారు. అయితే మరోవైపు ఏదైతే పాస్ మానస వికాస కేంద్రంలో చికిత్స పొందుతున్న మొత్తం 76 మంది నివాసం ఉంది. అందులో 36 మందికి డయేరియా వచ్చినట్టుగా అక్కడ వైద్యులు తెలుపుతున్నారు. అక్కడ టీచర్స్ కూడా ఆదివారం రాత్రి నుంచి కూడా వారికి ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఆ రకంగా వారిని తిరుపతి రూరల్ హాస్పిటల్ తరలించడం జరిగింది. మార్గం మధ్యలో ఒక చనిపోయారు. హాస్పిటల్ వద్ద వచ్చినాక మరొక చనిపోయారని అధికారికంగా జిల్లా వైద్యాధికారులు గుర్తించారు. దీని మీద పూర్తి స్థాయిలో హెల్త్ మినిస్టర్ కూడా స్పందించి డయేరియా బారిన గురి వారికి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వైద్యాధికారులు అలాగే ఆర్డీఓ ఆదేశించిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే రూరల్ హాస్పిటల్లో జిల్లా వైద్యాధికారి సందర్శించి పూర్తి స్థాయిలో వాళ్ళు చూసుకోవచ్చు. మన విజిల్లో కూడా మొత్తం మాట్లాడుతూ కూడా పూర్తిగా ఆ రకంగా ఎటువంటి ఇబ్బంది గురి లేకుండా హెల్త్ మినిస్టర్ కూడా మాట్లాడేది కలెక్టర్ ఆదేశాల మేరకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని చెప్తున్నారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా చికిత్స చేస్తున్నాం కాబట్టి ఆ రకంగా డయేరియా ఎందుకు వచ్చిందనే దాని మీద మేము దర్యాప్తు చేస్తున్నాం. వాటర్ శాంపుల్స్ని, ఆహార
వాటిని కూడా శాంపుల్స్ ల్యాబ్కు తరలిస్తున్నామని కాసేపటి క్రితమే జిల్లా వైద్యాధికారి శ్రీహరి తెలిపిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో జిల్లా వ్యాప్తంగా గత 2 నెలలుగా 3 చనిపోయేట్టుగా అధికారికంగా చెప్పారు. ఏదైతే సత్యవేట సంబంధించిన బిఎన్ కంట్రికలో ఒకరు, తిరుపతి సమీపంలోని మానస వికాస్ కేంద్రంలో 2 అంటే మార్గం మధ్యలో ఒక చనిపోయినప్పటికీ హాస్పిటల్ తీసుకొచ్చిన కూడా చనిపోయారు. దీని మీద కలెక్టర్ విచారణకు ఆదేశించి ఉన్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఆ రకంగా డయేరియాకు గురైన వారిని మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి తిరుపతి జిల్లాలో కనబడుతుంది. ఈ ఘటనతో ఒకసారిగా కలకలం లేదని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో దీని మీద అటు విచారణ కూడా కొనసాగుతుంది. ఇప్పటికే ప్రత్యేక వైద్య బృందం కూడా చేరుకున్నారు హాస్పిటల్కి. దాదాపు 36 మంది డయేరియా బారిన పడే వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని జిల్లా వైద్యులు తెలుపుతారు. శ్వేత. రైట్ సురేష్, థ్యాంక్ యూ.